ఇది ఒక సాధారణ యువకుడి కథ కాదు. ఇది ఓ యువకుడు చేసిన ఒక చిన్న తప్పు ఎలా అతని జీవితాన్ని నాశనం చేసిందో చెప్పే కథే. ఇది నమ్మలేని మాయలో ముంచిన కథ. ఇది ఫాలోయింగ్ అనే సినిమా కథ. ఈ రోజు మనం క్రిస్టఫర్ నోలన్ మొదటి దర్శకత్వంలో వచ్చిన ఫాలోయింగ్ మూవీ గురించి చూద్దాం. ఈ సినిమా 1998లో వచ్చింది. ఈ సినిమా ఒక నాన్ లీనియర్ థ్రిల్లర్ స్క్రీన్ ప్లే అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్ లోనే మొదలవుతుంది. ఇందులో ఒక ఆశ్చర్య విషయం ఏంటంటే మన క్రిస్టఫర్ నోలన్ అనేది డైరెక్షన్, ఎడిటింగ్, కెమెరామ్యాన్, ప్రొడక్షన్ వర్క్స్ అన్ని క్రిస్టఫర్ నోలన్ మాత్రమే చేశాడు. ఇందులో ఒక రచయిత, అతడు యువకుడు, అతని జీవితంలో ఏదో తెలియని వెలితి ఉంది. రచన కోసం స్ఫూర్తి కావాలనే ఉద్దేశంతో అతను ఒక విచిత్రమైన అలవాటును మొదలు పెడతాడు, అజ్ఞాతులను అనుసరించడం. అతను వీధుల్లో తిరుగుతూ రద్దీ ప్రదేశాల్లో ఉన్న వ్యక్తులతో ఫాలో అవుతూ ఉంటాడు. తనకి ఇష్టమైన కొంతమంది జీవితాలను గమనిస్తూ ఉంటాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో చూస్తాడు, కానీ అతని ఉద్దేశం అయితే చెడ్డది కాదు. అతని భావన ప్రకారం ఇలా ఫాలో అవడం వల్లే అతనికి కొత్త పాత్రలు, కొత్త కథలు రాస్తూ రియాలిటీలో ఉండగలుగుతాడు అని అనుకుంటూ ఉంటాడు. ఒకరోజు అతను ఒక స్టైలిష్ మనిషిని ఫాలో అవుతూ ఉంటాడు. అతని పేరు కోబ్ అతనికి ఈ ఫాలో చేస్తున్న పని కనిపెడతాడు. కానీ ఆశ్చర్యంగా కోబ్ అతనిపై కోపడడు. బదులుగా అతన్ని తన లోకంలోకి తీసుకెళ్తాడు. ఈ కోబ్ గురించి చెప్పాలంటే ఒక చోరుడు. అతడు ఖాళీగా ఉన్న ఇళ్లలోకి చొరబడతాడు. కానీ అతని దొంగతనం సంపద కోసం కాదు. అతను ఇంట్లో ఉన్న వస్తువులను చూస్తూ అక్కడికి వ్యక్తులను, మానవత్వాన్ని అర్థం చేసుకునే విధంగా వాటిని పాక్షికంగా అల్లకల్లోలంగా ఉంచి బయటకు వచ్చేస్తాడు. ఇది కూడా ఒక సైకాలజికల్ గేమ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో కోబ్ చెప్పే డైలాగ్ ఏంటంటే, మనిషి ఇంట్లో దాచిన వస్తువులను అతని అసలు వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి అనే ఒక డైలాగ్ ఉంటుంది. బాగుంటుంది. ఈ మాటలతో రైటర్ ప్రేరణ పొందుతాడు. ఇక అతను కోబ్తో కలిసి ఇళ్లలోకి చొరబడడం అయితే ప్రారంభిస్తాడు ఈ సినిమాలో. అప్పటి నుంచి రచయితలో ధైర్యం పెరుగుతుంది. కోబ్ చూపించిన ప్రేరణ వల్ల అతనిలో సాహసం అవుతుంది. కొంతకాలానికి కోబ్ అప్రత్యక్షం అవుతాడు, అంటే మాయమైపోతాడు అనమాట. రచయిత ఒంటరిగా ఈ బ్రేక్ ఇన్లను చేస్తూ ఒక ఇంట్లోకి చొరబడతాడు. అక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది, ఓ అందమైన యువతి ఫోటో. ఆమె పేరు బ్లాండ్. ఆమెను చూస్తూ అతను ఆకర్షితుడవుతాడు. తర్వాత ఆమెను కలుస్తాడు కూడా. ఆమెతో పరిచయం పెరుగుతుంది. కానీ ఆమె కూడా కోబ్తో కనెక్ట్ అయ్యే వ్యక్తి అని ఆ యువకుడికి తెలియదు. బ్లాండ్ కోబ్ ద్వారా మోసపోయిన యువతి. కోబ్ ఆమెను బ్లాక్ మెయిల్ చేసి డైమండ్ రింగ్ దొంగిలించాడు. ఆమె కోబ్ ను ద్వేషిస్తుంది, కానీ రచయితను చూస్తే ఒక బలహీనత చూపుతుంది. రచయిత ఆమెపై ప్రేమతో నిండిపోతాడు. ఆమె కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతాడు. ఇప్పుడు స్క్రీన్ లో అయితే మోసాల పరంపర అయితే మొదలవుతుంది. ఇందులో అయితే బ్లాండ్ ఒక మాట చెప్తుంది, ఒక నైట్ క్లబ్ ఓనర్ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, అతన్ని బెదిరించాలని చెప్తుంది. దానికి రచయిత ప్రేమతో అయితే అంగీకరిస్తాడు. కానీ అది నిజంగా కోబ్ ప్లాన్. అతను రచయితను మోసం చేయడానికి చేసిన సెటప్ మాత్రమే. రచయిత క్లబ్ ఓనర్ ను బెదిరించేందుకు వెళ్ళినప్పుడు ఓ హత్య జరుగుతుంది. వాస్తవానికి కోబ్ ముందు నుంచే ప్లాన్ చేసి అన్ని రచయితపై మోపేలా సెట్టింగ్ చేస్తాడు. పోలీసులు విచారణ మొదలు పెడతారు. రచయిత నిర్దోషి అయిన ఆధారాలన్నీ అతనిపైనే చూపిస్తాయి. ఇందులో కోబ్ కనిపించడు. బ్లాండ్ కూడా మరణిస్తుంది. రచయిత పోలీస్ స్టేషన్ లో అతను తన కథ చెబుతాడు, కోబ్ గురించి, బ్లాండ్ గురించి, మోసాల గురించి. కానీ ఆధారాలు అయితే లేవు. ఫింగర్ ప్రింట్లు, వీడియో రికార్డింగ్స్ అన్నీ అతనిపైనే చూపిస్తాయి. ఇది కోబ్ ప్రణాళిక, పూర్తిగా రాసుకున్న స్క్రిప్ట్. రచయితను మాయలో నమ్మించి తాను మాయమై ఈ తప్పులు మరొకరిపై మోపడం. కోబ్ చివరిలో మళ్ళీ కొత్త మనిషిని ఫాలో అవుతూ కనిపిస్తాడు. ఒక రచయిత తన కథ కోసం చేసే ప్రయోగం తన జీవితమే కథగా మారిపోతుందని ఊహించలేకపోయాడు. కొందరిని ఫాలో అవ్వడం చివరికి తన జీవితాన్ని కలవరపరిచింది. ఫాలోయింగ్ కథ నిజానికి మనిషి నమ్మకాన్ని ఎలా ప్రయోగంగా మలుచుకోవచ్చో చూపించి అద్దం. ఫాలోయింగ్ సినిమా ద్వారా క్రిస్టఫర్ నోలన్ చూపించదలుచుకున్న విషయం స్పష్టమైంది. నమ్మకం ఒక ఆయుధం. అది సరైన చేతుల్లో ఉంటే గొప్పది, కానీ పొరపాటు చేస్తే జీవితం నాశనం అవుతుంది అని ఈ సినిమాలో అయితే స్పష్టంగా చెప్పాడు. సో ఇలా ముగుస్తుంది ఫాలోయింగ్ సినిమా కథ. ఒక సాధారణ రచయిత తానే రాసుకున్న కథలో చివరికి విలన్ పాత్రలో మిగిలిపోయాడు. ఇంకా ఇలాంటి కథలు మీకు ఇష్టమైతే మా షూట్ అండ్ షో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్.